కనపడడం లేదటి రేజెగడు వచ్చింది అంటే అప్పుడు ఆరైపోయి ఉంటది. ఈ సంగతి మా ఆవిడకి చచ్చినా తెలియకూడదు. మామా వచ్చేస్తుంది మా ఆవిడ. ట్రైన్ రోడ్డు మీద నడిచింది, డ్రైవర్ చచ్చిపోయాడు. అదేమిటి మామా పేపర్ తల్ల కిందగా పెట్టుకొని చదువుతున్నా? అదే అది ఇప్పుడు పేపర్ ప్రతి వాళ్ళు మామూలుగా చదువుతారు కదా, తిప్పి చదివితే ఎలా ఉంటుందా అని చెప్పి ట్రై చేస్తున్నా. అది సరే గాని మన పక్కింటి గోపి చెప్పాడు నిన్న రాత్రి వస్తున్న లారీకి ఎదురుగా వెళ్ళావంట. మనకి ధైర్యం ఎక్కువలే. అసలు ఏం జరిగిందంటే రాత్రి ఇలా పెడుతున్నా, నా ఎదురుకుంటే 2 లైట్లు ఇలా వస్తున్నాయి. ఆ 2 లైట్లు 2 స్కూటర్లు కదా, సెంటర్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. సడన్ సౌండ్, తీరా చూస్తే అది లారీ. డ్రైవర్ బ్రేక్ వేసాడు కనుక సరిపోయింది, లేకపోతే నీ మంగళసూత్రం పుట్టింటికి వెళ్ళాల్సిందే. అది సరే గాని భోజనానికి రా. వెళ్ళిపోయింది అమ్మయ్యా, గండం గట్టెక్కింది. సైలెన్స్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. వెరీ గుడ్. ఇలా ముందుకొచ్చి టకా టకాని సమాధానం చెప్పాలి. నువ్వు చెప్పు. జనకుడు విల్లు విరిచింది ఎవరు? కూర్చో. నెక్స్ట్. సార్ మొన్న చెట్టు కొమ్మ విరిచింది వీడే సార్, విల్లు కూడా వీడే విరిచింటాడు సార్, వీడిని వదలొద్దు సార్. ఏమిటి? రండి రండి. మీ శిష్యులు జనకుడు విల్లు విరిచింది ఎవరంటే నే కాదంటే నే కాదంటున్నారు. వీళ్ళంతా చాలా బుద్ధిమంతులు, అలాంటి వ్యవహారాలు ఏం చేయడు. విరవడంలో వీరసింగాడు ఎక్స్పర్ట్. నా బెత్తం విరిచింది కూడా వాడే. దొంగ వ్యవహ, ఆ విల్లు కూడా వాడే విడుతుంటాడు. ఉండు, నేను వెళ్ళి నెమ్మదిగా కనుక్కొస్తాను. చాలా చాలా ఊరుకోండి. జనకుడు విల్లు విరిచింది శ్రీరాముడు. సార్ సార్ బంతి బండి సార్, బంతి సార్, బంతి ఇచ్చాడు సార్. అబ్బాయి వాడి బంతి వాడికి ఇచ్చేసాయి. మీరు కూడా ఏమిటండి, మీరు పాఠాలు చెప్తారని ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపితే మీరు ఆటలాడిస్తున్నారా? చూడబ్బాయి, నేను ఊరికి చేస్తున్న ఉపకారం ఏమిటో నీకు క్లియర్ గా చెప్పాలంటే ఓ క్లాస్ లాగించేయాల్సి ఉంటుంది. మరి వీళ్ళు చూడు, వీడి వల్ల ఊళ్ళో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడిపోయింది. వీడికి కాస్త ఒళ్ళు తగ్గిస్తే ఊళ్ళో 3 వీధులకి ఆహార కొరత తీరిపోతుంది. అంటే నేను ఊరికి చేస్తున్నది ఉపకారం అవునా కాదా? గొప్ప ఉపకారం చేస్తున్నారు. కూర్చో. పిండిలో బంతేస్తున్నారయ్యా? ఏమిటయ్యా నవ్వుతున్నావు? ఇది వరకు పాలుగారే మొహాన్ని చూశాను, ఇప్పుడు పిండికారే మొహం చూస్తున్నాను. ఏ నవ్వులాటగా ఉందా? బంత అడ్డం మానేసి పిల్లలకు పాఠాలు చెప్పవయ్యా. మీ ఊరి పిల్లలకు పాఠమా? అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేరు, వెర్రి వెధవలు. ఏంటి మా ఊరి పిల్లలు గది వెధవలా? ఏమయ్యో, నేను ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పగలవా? అడుగు. 10 వేళ్లతో బంతిని మోసి 5 వేళ్లతో లాలిపాడి ఒంటి నెక్కి నాట్యం ఆడతాను, నేనెవరిని? ఏంటంటే 10 వేళ్లతో బంతిని మోసి 5 వేళ్లతో లాలిపాడి ఒంటి నెక్కి నాట్యం ఆడతాను, నేనెవరిని? ఎరాని ఏమ్మా? ఈ చిన్న ప్రశ్నకే సమాధానం చెప్పలేకపోయావు. పిల్లలకి నువ్వే పాఠాలు చెప్పగలవు? రామాయణంలో సార్ ముందు గౌరవకడిన ప్రశ్నకు సమాధానం చెప్పాక మనం పాఠం చెప్పుకుందాం. అమ్మా, 1 రూపాయి మల్లెపూలు. మల్లెపూలు అయిపోవచ్చినాయి నాయన, మిగిలిన 2 రూపాయలకే ఇస్తాను, తీసుకో. ఇవ్వు. మా అమ్మ 2 మూల మల్లెపూలు ఇవ్వు. అయ్యో, మల్లెపూలు అయిపోయాయమ్మా, కావాలంటే కనకాంబరాలు తీసుకో. వద్దొద్దు, నాకు మల్లెపూలే కావాలి. ఇవిగోండి మల్లెపూలు, పర్వాలేదు తీసుకోండి. వద్దండి, పూలు ఇవ్వటమే కానీ డబ్బు తీసుకునండి. కరెక్ట్ గా సరిపోయింది. అగ్గిపులకు గంధకంలో ఉన్నా నీకు ప్రేమ? వద్దు సార్. రామయ్య కూతురు లక్ష్మిని లవ్ చేస్తున్నావుగా? అబ్బే లేదు సార్. ఏంటండి, ఆ అమ్మాయిని సైకిల్ మీద ఫాలో అవడం లేదు? సైకిల్ ఎందుకు తయారు చేసింది? కాదు సార్. చూడరా, నాలా మంచి వాళ్ళ ఉండాలి. ఏంటి సైకిల్ మీద అమ్మాయిల్ని ఫాలో చేయకూడదు? అలాగే సార్. సరే సరే, తర్వాత మాట్లాడుకుందాం. వస్తాను రా. నాకు నీతులు చెప్పి మాస్టారే సైకిల్ ఫాలో చేస్తున్నారు. అంతా కలికాలం. మామ
ఎన్ని రూపాయల మల్లెపూలు ఉన్నాయి? 10 రూపాయలవి. మొత్తం ఇచ్చే. డబ్బు నువ్వు రేపిస్తానులే. సరే సరే రేపు. థ్యాంక్స్ మామ. అది సరే, నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టకూడదు? ఏమిటి? అదిగో ఆ పిల్ల వస్తుంది. ఇక్కడికి రాగానే నీకు మల్లెపూలు కావాలా అని అడుగు. ఏమిటి నా వ్యాపారాన్నే మార్చేస్తున్నావే? మామ నా కోసం ప్లీజ్. సరే అను. సరే. మంచి మామ. ఏమ్మా మల్లెపూలు వద్దా? వద్దు మామ, నేను వచ్చేదాన్ని తీసుకొచ్చాను. నాకు మల్లెపూలు అక్కర్లేదు, ఏవి అక్కర్లేదు. ఏంటయ్యా నవ్వులాటగా ఉందా? డబ్బులు. ఏమా ఈ రోజు పువ్వులేం అక్కర్లేదా? లేదు మా అమ్మ. అవును, నీ దగ్గర మగాళ్ళకి పువ్వులు కొనే అలవాటు ఉందా? వాళ్ళ ఆ పువ్వులు తిరిగి ఆడవాళ్ళకిచ్చే అలవాటు ఉందా? ఆ పువ్వులు వద్దని తిరిగిచ్చే అలవాటు ఉందా? అలాంటి మగవాళ్ళు ఇక్కడికి వచ్చే అలవాటు ఉందా? అదిగో చూడమ్మా, ఎవరి కోసం ఉందా ఉందా అని అడుగుతున్నావో ఆ ఉందా వస్తున్నాడు. మామా, మల్లెపూల చెండు ఉందా? ఏంటయ్యా, నేను మల్లెపూలు వ్యాపారానికి పెట్టుకున్నాను గాని నీ నవ్వులాట కాదు. మాస్టారు ప్రేమ పాఠాలు చదువుకుంటున్నారు. వచ్చేసావు రాజా? అయ్యో, ఏంటి ఇలా చిక్కిపోయావా? నీకు మాస్టర్ గారికి హోటల్ భోజనం కదా, నువ్వే కదలే. మాస్టర్ గారు కూడా చిక్కిపోయారు. మాస్టర్ కి పెళ్ళైతే మాస్టర్ కి సదుపాయంగా ఉంటారు. నీకు రోజు ఇంటి భోజనం దొరుకుతాది. అవునా? చెప్పింది కరెక్ట్. ఈ చూడు, ఈ ఉత్తరం తీసుకుని గౌరీ దగ్గర ఇచ్చావంటే వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. రాని రాని ఎక్కడ పోయింది? వచ్చిందిరా వచ్చింది. ఆగురాణి. రాణితో చెప్పరా బొడతా. రాని, గౌరవకి ఎవరు నా చెప్పు. అమ్మ నాన్న అన్ని మనమే కదా. ఆమెకి పెళ్లి చేయాలా వద్దా? వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే గుండెల మీద కుప్పుటిగా ఉంటుంది. అవునా? మరి మన గౌరకి పెళ్లి చెయ్యాలంటే ఈ ఉత్తరం తీసుకెళ్లి ఆ కళ్ళజోడు మాస్టర్ కి ఇవ్వు రాణి. తీసుకో రాణి. రాజా, ఏమిటి అవుతా? ప్రియమైన గౌరికి కళ్ళజోడు మాస్టారు 36 ముద్దులతో రాయినది. ఈ ఊరు వచ్చిన రోజునే నా గుండె నీ దగ్గరకు వచ్చేసింది, నీ గుండె నా దగ్గరకు వచ్చేసింది. నీకిష్టం అయితే గుండెలే కాదు దండలు మార్చుకోవచ్చు. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సాయంత్రం తోటలో కలుసుకో. ఇట్లు కళ్ళజోడు మాస్టారు. సర్లే వెళ్ళు.